గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, ప్రతి మనిషిని కూడా ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, ఆస్తులు అంతస్తులు ఉంటేనే ప్రేమిస్తారు, డబ్బుంటేనే ఆదరిస్తారని చాలామంది అనుకోని రీతిలో మాట్లాడే మాటల కోసం ఎవరు కూడా కొంతమంది స్పందిస్తారు, కొంతమంది స్పందించరు. అలాంటి విషయాలు కాకుండా మీ ప్రేమతో మీరు ప్రేమించే విధంగా, మీరు ఆదరించే విధంగా స్వార్థం లేని ప్రేమను ప్రతి ఒక్కరికి కూడా పంచడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒకరి మీద ఒకరికి స్వార్థం లేని ప్రేమను అందించినప్పుడు ఆస్తులున్నా అంతస్తులున్నా కానీ సరిపోవు. కానీ ప్రేమ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆస్తిపరులేనండి. అర్థం చేసుకునేవాడు ఉన్నప్పుడు ప్రేమ ఎప్పుడు కూడా విజయంగానే మారుతుంది. స్వార్థం లేని ప్రేమ ప్రతి హృదయంలో ఉండాలి అని కోరుకుంటారండి. కానీ ఒకరిని కోరుకోవటం కూడా స్వార్థమే కాదండి, అనుమానం అంటారు, అది పెనుభూతం అంటారు. ప్రేమని ఎప్పుడు కూడా అతిగా ప్రేమించిన వాళ్ళు అనుమానిస్తున్నాం అంటారు. ఒక మనిషిని ఎప్పుడైతే కేరింగ్గా తీసుకుంటావో నీకు నువ్వే శత్రువుగా మారుతుంటావు. ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో వాళ్ళే నిన్ను ద్వేషించేలాగా చేస్తారు. ఎవరినైతే నువ్వు కావాలి అనుకుంటావో వాళ్ళే నిన్ను వద్దనుకునేలాగా నీకు నువ్వే మారిపోతుంటావు. ఎందుకంటే నువ్వు చేసేది మంచి, నీ మంచి వాళ్ళకి నచ్చినప్పుడు అది విషంగా మారుతుంటావు ఫ్రెండ్స్. అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనం ప్రేమించే వాళ్ళని ఎప్పుడు మనం ప్రేమించరు.